ఓకే సార్, నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్, దగడపల్లి గ్రామం, మాది కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. సార్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్? మేము రాజకీయాలంటే మా జూపల్లి సారు 99 నుంచి ఉన్నప్పటి నుంచి మేము మొదటి నుంచి సారెంబడే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని సారెంబడే పనిచేస్తున్నాం మేము. ఓకే సార్, ఇప్పుడు మరి మీరు ఇప్పటివరకు ఏమేమి పదవులు చేపట్టారు? మేము అంటూ ఏ పదవులు, నేను యాక్చువల్గా జాబ్ చేస్తుంటే మొన్న లాస్ట్ టైం 2018లో సర్పంచ్గా కంటెస్ట్ చేసిన. ఎట్ ఏ టైం మళ్ళా ఎంపీటీసీగా పోటీ చేసినాం. సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. మరి ఈ ఏడాదిన్నర కాలంలో మరి మీరు ప్రజలకు ఏం చేశారు, గ్రామానికి ఏం చేశారు, మీ ప్రభుత్వ పాలన ఎట్లుందో చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్ళల్లో ఒక రేషన్ కార్డు కూడా వేయలేకపోయాడు. రేషన్ కార్డు ప్రతి ఈ మన అట్టడుగు వర్గాలకు, బీసీలకు కానీ, జనరల్గా ఓబీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఈ చదువుకున్న పిల్లలకు కానీ ఒక కులమానంగా తయారైంది. అది ఒక రేషన్ కార్డు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు వేయలేకపోయాడు. ఊళ్ళో అంతా పబ్లిక్ కలిసి తయారు చేసిన లిస్టును మళ్ళీ గ్రామ సభలో చదివి వినిపించి వాళ్ళకు శాంక్షన్లు ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ లాస్ట్ టైం అయితే ఒక రేషన్ కార్డు వేయలే. సార్ ఇప్పుడు మరి ప్రజలకు ఏం చేశారు సార్? ఇంకా మరి మీరు ఇచ్చిన హామీలలో ఎంతవరకు నెరవేర్చారు? మేము ఇచ్చిన హామీలలో అంటే 6 గ్యారెంటీలలో మనకు ఈ ఫ్రీ బస్సు కానీ మహిళలకు, ఈ ఇండ్లది కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రు, నడుస్తూనే ఉన్నాయి. అవి ఇందిరమ్మ ఇండ్లది ప్రాసెస్లోనే ఉంది. ఈ రేషన్ కార్డులది ప్రాసెస్లోనే ఉంది. ఈ రైతు భరోసాది ఆల్రెడీ అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఏ పథకం కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా ఇంత గడ్డు పరిస్థితిలో కూడా గవర్నమెంట్ మా అనుభవం మా మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ యాక్టివ్గా పనిచేసి పబ్లిక్ మంచిగా చేస్తున్నారు. సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈసారి ప్రజల యొక్క స్పందన ఎలా ఉండబోతుంది? గ్రామంలో ఎలా ఉండబోతుంది రాజకీయ మార్పులు అంటే ఏముంటాయి సార్? అవతల పోటీ చేయాలంటే కూడా భయపడతారు. ఈడ మాకు జూపల్లి సార్ అంటే ఒక బ్రాండ్. అది సార్కు ఎదురొడ్డి నిలవడం అంటే చాలా కష్టము. అట్లాంటిది నాకు తెలిసి పోటీ అనేది ఉండదు. సార్ ఇప్పుడు మరి మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయగలుగుతారా మీరు రాబో రోజుల్లో? ఖచ్చితంగా చేస్తారు సార్. ఈ దుబారా ఖర్చులు తగ్గించుకుంటే నీ ప్రాజెక్టుల మీద ఒక కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పెట్టింది సార్. 1,00,000 కోట్లు పెట్టిందంటే ఉన్న పథకాలన్నీ కంప్లీట్ చేసేస్తారు. ఎట్లా ఖచ్చితంగా చేస్తారు. ఈ గత గవర్నమెంట్లో ఈ డబ్బులన్నీ మొత్తం ఈ ఫామ్ హౌస్లకు మళ్ళీ ఇచ్చి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు. గత గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీరు కార్యకర్తలుగా మీ ప్రజలు, మీ ఓటర్స్ ఎలా ఉంది, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది ఈ ప్రభుత్వ పాలన మీద? గ్రామ ప్రజల మంచి పాజిటివ్నెస్ తోటే ఉన్నారు సార్. వాళ్ళు మంచి ఒక ఆలోచనతోటి స్వచ్ఛందంగానే ఉన్నారు. మొన్న మీటింగ్ పెడితే కానీ అసలు ఇప్పుడు 20-30 ఏళ్ళలో ఎప్పుడు జరిగినట్లు ఒక దాదాపు 7-8 మాది 2000 పాపులేషన్కు దాదాపు 1000 మంది వచ్చిండ్రు స్వచ్ఛందంగా. జెడ్పో రేవంత్ రెడ్డి గారు వస్తే, సీఎం గారు వస్తే ఆ స్పందన లేకపోతే నువ్వు రాలేరు. అంతమందిని మనం డబ్బులు ఇచ్చి తీసుకురావడం అట్లాంటివి జరిగే పని కాదు. చెప్పండి సార్. నా పేరు కుర్మయ్య, లిక్నేము కొత్వాల్ అంటారు సార్ నా ఈడ. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇప్పటి వరకు మీరు ఏం అమలు చేశారు? సార్ మేము చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సులు కల్పించిండు. అదే విధంగా 500లకు సిలిండరు మహిళలకు చాలా మందికి మేలు జరిగింది సార్. ఇది ఇల్లు కట్టియలేదు కానీ శ్మశానాలు కట్టించిండు అనేది చెప్పండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందుకు గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. వాస్తవం చెప్పాలంటే ఇలా రేవంత్ రెడ్డి వచ్చినంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చిండంటే చాలా చెప్పుకోదగిన ఘనత విషయం సార్ ఇది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ పడుతుంది 40,000 ఉద్యోగాలు ఎన్నికే నిరుద్యోగులకు. అంటే ఇంత మంచి గవర్నమెంట్ చేస్తుందంటే రేవంత్ రెడ్డిని మనం పాలాభిషేకం చేసి మనం ధన్యవాదాలు కల్పించాలి.
రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు గతంలో ఏం చేసిండు కేసీఆర్, ధరణి అని పెట్టిండు. ధరణి పెట్టి మొత్తం దందాలంతా కృష్ణానదిలో కల్పించి, రేవంత్ రెడ్డి ఇప్పుడు మొత్తం ఏం చేసిండు, భూభారత్ అని చెప్పి రైతులకు చాలా మేలు చేసి ఏ ఒక్క ఆఫీసుతో కోకుండా డైరెక్ట్గా పనులు చేస్తున్నారంటే ఇలా భూభారత్ వచ్చిందంటే చాలా గొప్పదగిన విషయం ఇది. అదేవిధంగా ₹2 అప్పుడు ఇంతకుముందు గతంలో సన్న బియ్యం లేకపోయినా సార్, అసలు పుచ్చిపోయిన బియ్యం అంటే కనీసం ఆ బియ్యం తీసుకుపోయి బయట పోయి ఒక పారవస్తుంది, దానికి మూగజీవులకు వస్తుండ్రి. ఇప్పుడు స్వచ్ఛందంగా వండుకొని తింటున్నారంటే సన్న బియ్యం రేవంత్ రెడ్డి ఘనతనే సార్ ఇది. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు, స్వచ్ఛందంగా వచ్చి పని చేయడానికి కూడా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ప్రజల కొరకు ఇంత మంచి పనులు చేస్తుంటే మేము ఇంకెందుకు సార్, అసలు మాకు కావాల్సింది పరిపాలన మంచిగా ఉంటే చాలు. సార్ మరి ప్రతిపక్షాలు ఏమీ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు కదా సార్, దీని మీద మీ కామెంట్? సార్ ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పుకోదాగా విషయం ఏం లేక మన్ను దుమ్ము పోస్తారు ఏలేటోళ్ళను. ఇది సహజమైన విషయమే సార్, అది మనం అనుకోవాల్సిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. మనం చేసే పనులు మనకు కరెక్ట్గా ఉంటే పబ్లిక్ మనల్ని ఎప్పటికైనా చూసుకుంటారు జనాలు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఇంత పనులు చేస్తున్నాం కాబట్టి రేపు ఏ ఎలక్షన్ వచ్చినా మనకు కాంగ్రెస్ ఇంకా 10 ఏళ్ళు పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ స్థానిక ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఘన విజయం సాధిస్తామని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తాం సార్. సార్ ఇప్పుడు మరి మీరు పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు కార్యకర్తలు, మరి మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారా, గౌరవిస్తున్నారా? ఇప్పటికైతే మచ్చలేని మనిషి మా దూపల్లి కృష్ణారావు. ఏడాది అంటే ఎందుకంటే ఆయన పదవిలకు ఆశించుకోలేదు, వ్యక్తిత్వంగా పనిచేసే వ్యక్తి మా దూపల్లి కృష్ణారావు. ఈ కార్యకర్తలు కానీ రైతులను కానీ వేళలు పిలిస్తే పలుకుతాడు మా దూపల్లి కృష్ణారావు.